శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున పివి నరసింహారావు గారి జీవితంలో ఓ మధురమైన రోజు. ఇది వాస్తవ కథ. పివి నరసింహారావు గారి జీవితంలో ఓ మధురమైన రోజు. నిజం చెప్పాలంటే ఇది ఒక నమ్మలేని ఒక వాస్తవ దృశ్యం, వాస్తవ కథ, వాస్తవ ఘటన కూడా. నేను ఓ విఐపి అంటే వెరీ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్, అనగా అనామకుణ్ణి, పుట్టుకరీత్యా తమిళుణ్ణి, పేరు ఎంఆర్ ఆనంద్. అది డిసెంబర్ 1978 సంవత్సరం, అంటే ఇప్పటికి దాదాపు 40 ఏళ్ల క్రితం ముచ్చట అన్నమాట ఇది. చదువు పూర్తయింది, నాకెక్కడ కొలువు దొరకలేదు, ఉద్యోగం దొరకలేదు. అన్వేషిస్తూనే ఉన్నాము. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు నోటిఫికేషన్ చూశాను హిందూ పేపర్లో. దరఖాస్తు చేసి మర్చిపోయాను కూడా. అనుకోకుండా ఓ రోజు ఇంటర్వ్యూకి రమ్మనమని లెటర్ వచ్చింది నాకు. ఆ క్లర్క్ పోస్టు కూడా అప్పట్లో ఢిల్లీలో ఇంటర్వ్యూకి పోవాలా వద్దా అని సంశయంలో పడుతూ ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా. నేనేమో అప్పటికి తమిళనాడు సరిహద్దులు కూడా దాటలేదు. కాసింత ఇంగ్లీషు, తమిళం తప్ప ఇంకే భాషలు నాకు తెలియదు. దక్షిణం దాటితే చాలు, ఇక హిందీ ముక్క రానిది ఏ పని జరగదు కదా. ఢిల్లీలో చుట్టాలా ఎవరూ లేరు, స్నేహితులా ఎవరూ లేరు. అనామకుణ్ణి, ఏమీ తెలియని వాణ్ణి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, అసలు ఈ ఆలోచనలతో సతమతమైపోయాను. సరే, అసలు ఈ ఆలోచనల మధ్యలో ఆ ఇంటర్వ్యూకు వెళ్ళాలా వద్దా అన్న సంశయంలో పడ్డాను నేను. కానీ మనసులో గింజులాట, ఏదో తెలియని ఉబలాటం. వచ్చిన ఒకగానొక్క అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలి అని భావించాను నేను. మెదడు ఆలోచించగా చించుకోగా ఒక ఐడియా తట్టింది. నిజానికి అది ఇప్పుడు ఎవరికి కూడా చెప్పినా కూడా హే, చెత్త ఐడియారా బాబు, తీసి పారేస్తారు అందరూ, అవునా? మరేం చేయను. అప్పట్లో నాకు తట్టిన ఉత్తమమైనటువంటి ఐడియా ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు చాలామంది ఢిల్లీలో ఉంటారు కదా, ఒకరోజు ఆశ్రయం ఇవ్వలేరా? మద్రాసు నుంచి వచ్చే ఒక అభ్యర్థిని కదా, అప్పట్లో అధికారంలో లేరు కదా, కాంగ్రెస్ వాళ్ళను అప్రోచ్ అయితే పోలే, బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. కాస్త వర్కౌట్ అవ్వచ్చేమో అని నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది. సరే, నా సిక్స్త్ సెన్స్ చెప్పిన ప్రకారం అప్రోచ్ అవుతున్నాను. దానికి తోడుగా ఇంట్లో వాళ్ళని కూడా అడిగితే, నువ్వు సాహసం చేస్తున్నావురా, అది జాగ్రత్త, పైగా పొలిటికల్ లీడర్లతో ఆటలు చెలగాటాలు అవుతాయి, పొలిటికల్ లీడర్స్తో పెట్టుకోబాకు, ఎవరితో పెట్టుకున్నా పర్లేదు, కానీ అస్సలు పొలిటికల్ లీడర్స్ నీ ఉత్తరాన్ని తీసి అవతల బారేస్తారా, నువ్వు ఏది సంబంధించినా ఏది వాళ్ళతో సంప్రదించినా సరే మానుకో, ఈ ఐడియాలు మానుకో అని చెప్పి నా ఇంట్లో వాళ్ళు సలహా ఇచ్చారు, నా స్నేహితులు కూడా సలహా ఇచ్చారు. సరే, తెలుగువాడు ఎవరున్నారా అని నేను వాళ్ళు ఎంతమంది నన్ను ఇంట్లో అధైర్యపరిచినా ఆలోచిస్తే, నాకు ఎందుకో పివి నరసింహారావు గారి చిరునామా టక్కన దొరికింది. ఒకళ్ళు ఇచ్చారు, పివి నరసింహారావు గారు ఉన్నారు, కాంగ్రెస్, మన తెలుగువాడు, తెలంగాణ ముద్దు బిడ్డ, తప్పనిసరిగా నీకు పని జరగచ్చు అని చెప్పి ఒకళ్ళు పివి నరసింహారావు గారి అడ్రస్ ఇచ్చారండి. అయ్యా, నేను ఫలానా ఢిల్లీలో ఇదిగో ఇంటర్వ్యూ కోసం రావాల్సిన పని పడింది, దయచేసి ఒకరోజు మీ ఇంట్లో కానీ లేదా ఇంకెక్కడైనా సరే కాస్తింత ఒక ఆశ్రయం కల్పించగలరా? నా పరిస్థితి, దైన్య స్థితి, నేను అనామకుణ్ణి, నాకు హిందీ కూడా రాదు బొత్తిగా, ఒక తమిళం వచ్చు, కాస్తో కూస్తో ఇంగ్లీషు, బటరీ ఇంగ్లీష్ మాట్లాడతాను, ఈ కొలువు నా జీవితానికి చాలా అవసరం అంటూ వివరంగా ఒక ఉత్తరం పివి నరసింహారావు గారు అడ్రస్కి రాసి, నాకు అడ్రస్ దొరికింది కదా,
అడ్రస్కి పంపించేసేసాను. నాయకులు కదా, దీన్ని తేలికగా తీసుకుంటారు అనే నేను కూడా అనుకున్నానండి. కానీ ఆశ్చర్యం, నాకు ఆయన నుంచి రిప్లై వచ్చిందండి. రిప్లై, తప్పకుండా రండి, ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే ఉండవచ్చు. ఇది అండి ఆ లేఖ సారాంశం. ఒకటికి 4 సార్లు చదువుకున్నాను. నన్ను నేను గిల్లుకున్నాను. నిజమేనా? నిజమేనా ఉత్తరం వచ్చింది? పివి నరసింహారావు గారే రాశారా? ఏదో ఫోర్జరీ లెటరా ఇది అనుకున్నాను. సరే చివరికి కన్ఫర్మ్ చేసుకున్నాం. వాళ్ళని దానికి వీళ్ళు చూసి, వీళ్ళని చూసి, పైన లెటర్ ప్యాడ్ మీద పివి నరసింహారావు, కాంగ్రెస్ అవన్నీ చూసుకొని నిజమే అని నిర్ధారించుకొని ఢిల్లీ రైలు ఎక్కేశానండి. ఢిల్లీ స్టేషన్‌లో దిగాను. అంతా అయోమయం, అంధకారం. ఏమీ తెలియట్లేదు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. నన్ను నేను చూసుకుంటున్నాను. అదొక తెలియని మాయా ప్రపంచంలాగా నాకు కనిపించింది. సరే ఏదో కష్టం మీద నాకొచ్చినటువంటి ఒక ఇంగ్లీష్ భాషలోనే ఒక ఆటో వాళ్ళను నేనెక్కడికి పోవాలో చెప్పి ఇంగ్లీష్‌లో చెప్పాను. సరే, పివి నరసింహారావు 99 షాజహాన్ రోడ్ అనంగానే వాడు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి ఇంటికి చేరిపోయానండి. కాలింగ్ బెల్ కొట్టారండి. కాలింగ్ బెల్ కొట్టంగానే ఓ పెద్దాయనొచ్చి తలుపు తీశాడు. ఎవరో తెలుసా? పివి నరసింహారావు గారేనండి తలుపు తీసింది. తలుపు తీసేశారు. హమ్మయ్య! మొహం ప్రసన్నంగానే ఉంది. కానీ చిరునవ్వు కూడా కనిపించలేదు. సరే, నేనైతే ఆశ్చర్యపోయాను. అసలు తేరుకోవటానికి చాలా టైం పట్టింది. నేను ఫలానా చెప్పగానే, మీరేనా రండి అని లోపలికి తీసుకెళ్ళైనా ఒక గది చూపించారు. స్నానం చేయండి ముందు. డైనింగ్ టేబుల్ మీద మీ బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంది అని చెప్పారు పివి నరసింహారావు గారు ముక్తాయింపుగా, ముక్తసరిగా, కాస్త చాలా తక్కువగా, పొదుపుగా మాట్లాడతారు గారు. నాకు కొంచెం బెంక పడుతున్నాను, భయపడుతున్నాను అట్లాగేనని చెప్పి, సరే ఆయన చెప్పినట్టుగానే ఆయన చూపించిన గదిలోకెళ్ళి నేను అలా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి సరేనని చెప్పి బయటకొచ్చాను. మళ్ళీ ఆశ్చర్యం, నాకు నోట మాట రాలేదండి. నాకు నేను స్నానం చేసి వచ్చేదాకా ఆయన పివి నరసింహారావు గారు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదండి. డైనింగ్ టేబుల్ దగ్గరే నా కోసం వెయిట్ చేస్తున్నారు. స్నానం అది అయిందా? రా టిఫిన్ చేద్దాం అని అన్నారు. ఆయన పక్కనే కూర్చున్నానండి. మల్లెపూల లాంటి ఇడ్లీలండి. అబ్బా! తెలుగువారి ఇడ్లీలండి అది కూడా. ఢిల్లీలో. ఢిల్లీలో ఇడ్లీలు. హ్మ్. మరి ఎంత ఆశగా ఉందో, ఎంత ఆకలిగా కూడా ఉందో. సరే, నా ఇంటర్వ్యూ వివరాలన్నీ కనుక్కుంటూ తన మలయాళీ వంట మనిషిని పిలిచి ఈ అబ్బాయికి ఏం కావాలో కనుక్కొని మధ్యాహ్న భోజనంలోకి వండండి అని ఆయన అరేంజ్మెంట్స్ చెప్పేసేసాడు. నా వివరాలన్నీ కనుక్కున్నారు. ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఏం చేయాలని. సరే, ఆ, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో ఆయనే చెప్పారు. తానే పంపించారు. తన స్వయంగా తన కారులోనే అక్కడ దింపి రమ్మనమని డ్రైవర్కి కూడా చెప్పారు. ఆయన హిందీలో చెప్పారు. సరే, మొత్తానికి ఇంటర్వ్యూ జరిగే స్థలానికి వెళ్ళాను. ఇంటర్వ్యూ బాగానే జరిగింది. మళ్ళీ సాయంత్రంగానే పివి నరసింహారావు గారి ఇంటికి వచ్చేసానండి. ఆ రోజు తన ఇంటికి రావటానికి ఆయన అర్ధరాత్రి దాటిందండి పివి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అధినాయకుడు, గొప్ప లీడర్ కాబట్టి వాళ్ళకి మరి తర్జన భర్జనలు, సమావేశాలు, మరి అందరితో మాట్లాడటాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి అర్ధరాత్రి అయింది. నాకేమో కొత్త స్థలం కదా, కాస్త నిద్ర పట్టలేదు. అటు ఇటు పొర్లాడుతున్నాను. ఆ గదిలో ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా చూసుకుంటూ వచ్చాను. అక్కడ ఫోటో ఆల్బమ్స్ కనబడ్డాయండి. ఆ ఫోటో ఆల్బమ్స్ కూడా చూశాను. పివి నరసింహారావు గారు పెద్ద పెద్ద ప్రముఖులతో దిగిన ఫోటోలు అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను. సరే, విజిటర్స్ హాల్స్‌లోనే కాసేపు కూర్చొని దొరికిన మ్యాగజైన్ ఏదో తిరగేస్తున్నాను. నన్ను ఆయన గమనించారు. వచ్చారు. వచ్చి ఆహ్, "ఇంటర్వ్యూ ఎలా జరిగింది?" అని అన్నారండి. "బాగా జరిగింది సార్" అన్నాను. "ఎప్పుడు వెళ్ళాలని అనుకుంటున్నావు ఊరికి?" అని చెప్పి అడిగారు. అనగానే, "రేపు జీటీ ఎక్స్‌ప్రెస్‌కు వెళ్తానని" చెప్పాను నేను. "మరి టికెట్టు?" అని అన్నారు. "ముందే బుక్ చేసుకున్నావా?"
పర్లేదు సార్. ఏదో అక్కడ స్టేషన్‌లో ఆ క్యూలో నిలబడి తీసుకుందాం అనుకుంటున్నాను. కొనలేదు సార్ టికెట్ అన్నాను. సరే, నేనే టికెట్ నీకు అరేంజ్ చేస్తాను, తెప్పిస్తాను. వెళ్ళి పడుకో హాయిగా. ఇప్పటికే చాలా లేట్ అయింది. అర్ధరాత్రి అయింది. పడుకో అని చెప్పి ఆయన తన గదిలోకి తను వెళ్ళిపోయారు. సరే, ఉదయం నేను లేవగానే చక్కగా నాకు మంచి కాఫీ వచ్చింది. కాఫీ తాగాను. ఆయనే స్వయంగా వచ్చి టికెట్ తీసుకొచ్చి, "ఇదిగో నీ టికెట్, టికెట్" అని చెప్పి ఇచ్చేసేసారు. సరే, నేను మళ్ళీ బయలుదేరుతున్నాను. ఇప్పుడు సాయంత్రం కదా వెళ్ళేది. అవును సార్. ఆ రోజు సాయంత్రమే నా రైలు సార్ అని చెప్పాను. సరే, హాయిగా హ్యాపీగా మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ చేసేసి నాతో పాటు ఇప్పుడు నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, కాంగ్రెస్ ఆఫీస్కి. మధ్యాహ్నం భోజనం చేసి పడుకొని నేను రాత్రి రావటానికి లేట్ అవుతుంది. నీకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి కూడా నేను రాకపోవచ్చు. బహుశా నువ్వు హాయిగా మా డ్రైవర్తో చెప్పాను, డ్రైవర్ సాయంత్రం నిన్ను స్టేషన్కి దింపుతాడు అని చెప్పి చెప్పాడు. ఆయనకి బయటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఎందుకనో వెనక్కి తిరిగి వచ్చి, సరే ఏదైనా సరే 6 గంటలకు ట్రైన్ అన్నారు కదా, 5కి నేను రావటానికి ట్రై చేస్తాను అని చెప్పి చెప్పారాయన. నేనే స్వయంగా వచ్చి నిన్ను స్టేషన్‌లో డ్రాప్ చేస్తానని కూడా ఒక మాట ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఈ నాయకులపై నాకున్న అభిప్రాయాలన్నీ ఆ దెబ్బతో పటాపంచలైపోయాయండి. నిజంగా చెప్పాలంటే అలాంటి నాయకులు ఇప్పుడున్నారా? ఆలోచించండి. సరే, ఇప్పటి నాయకుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. పివి నరసింహారావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం గదా ఇప్పుడు. ఇలాంటి నాయకులు కూడా ఉంటారా అనుకున్నట్టుగానే ఆలోచిస్తూ ఉండంగానే సాయంత్రం సమయం అయిపోయింది. టంచనగా 5కి ఆయన వచ్చేసేసేసి, నేను రెడీ బాబు, వెళ్దామా స్టేషన్‌కి" అని చెప్పి తన పద్మిని ప్రీమియర్ కారు ఆయనే డ్రైవ్ చేసుకుంటూ స్వయంగా నన్ను రైల్వే స్టేషన్ దాకా వచ్చి దించారండి. అంతా నాకేంటో తెలియదు. ఒక కలలాగా అనిపిస్తోంది. తన్మయత్వం ఒకవైపు, భావోద్వేగం ఒకవైపు, తర్వాత తెలియని ఆవేదన, తెలియని ఆందోళన. ఆయన కాళ్ళకు దండం పెట్టాలనిపించింది. స్టేషన్‌లోనే కృతజ్ఞత ఎలా తెలియాలో తడబడుతూనే సాష్టాంగ దండం పెట్టేసేసాను స్టేషన్‌లో. ఆయన గబాలన లేపాడు. లేపని నా కళ్ళల్లో నీళ్ళన్నీ వస్తుంటే కళ్ళు నీళ్ళు అయినా తుడిచారండి స్వయంగా తన చేతులతో. "తప్పు బాబు, తప్పు. అలా కాళ్ళ మీద వంగి దండాలు పెట్టకూడదు" అని చెప్పి ఆయన వారించారు. అప్పుడు తన మొహంలో నాకు కనిపించని ఒక చిరునవ్వు కనిపించింది. ఒక మెరుపు కనిపించింది. ఒక మానవత్వం కనిపించింది. ఒక మానవతా విలువ కనిపించింది. ఒక ప్రేమ కనిపించింది. ఒక ఆత్మీయత కనిపించింది. ఒక అభిమానం కనిపించింది. ఒక మమకారం కనిపించింది. ఒక మమత కనిపించింది. తెలియని మాధుర్యం కనిపించింది. తెలియని కుటుంబ సభ్యత కనిపించింది. సంస్కారం కనిపించింది. నిలువెత్తు మానవతామూర్తి కనిపించాడు నాకు. నీకు ఒక సూచన చేస్తున్నాను బాబు. రాసేటప్పుడు గానీ, మాట్లాడేటప్పుడు గానీ, సరళమైన ఇంగ్లీష్ పదాలను వాడాలి అని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, నా తప్పు నాకు తెలియజేశారు. ముక్తాయింపుగా, సున్నితంగా చెప్పి చెప్పనట్టుగా నేను లెటర్ రాశాను గదా, దాన్ని చెప్పి, "సరే బాబు మరుంటాను. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్" అని జెప్పి వెళ్ళిపోయారు. అలాంటి మహానుభావులు ఈ రోజుల్లో ఉన్నారా? అలాంటి మానవతామూర్తులు ఈ రోజుల్లో ఉన్నారా? అలాంటి రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఉన్నారా? అనేక భాషల్లో పండితోత్తముడు పివి నరసింహారావు గారు. మరి అట్లాగే ఆయన విదేశాంగ మంత్రిగా, కేంద్ర విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా వివిధ హోదాల్లో మరి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఆత్మీయతను, అభిమానాన్ని, ఎంతో గొప్ప మేధావిగా, ప్రపంచమంతా కూడా గర్వించదగ్గ మేధావిగా మరి ఎంతో విరాజిల్లారు పివి నరసింహారావు గారు. కాకపోతే ఆయన వినయం, విధేయత, ఆయన సంస్కారం అలాగే ఉండిపోయినాయి. నిగర్వి. అలాంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు జీవితంలో ఓ మధురమైన రోజు
ఈరోజు అని చెప్పి ఆయన చెప్పుకున్నారు. అలాగే నిజంగా చెప్పాలనంటే ఆ రోజు నాయకులు వేరు. ఆ రోజు నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఆ తర్వాత మనకి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి చాలామంది, ఆఖరికి మన రాజీవ్ గాంధీ గారి దాకా కూడా ప్రైమ్ మినిస్టర్స్గా ఉన్నంత వరకు కూడా ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, లేక కాదు. బ్యాక్గ్రౌండ్ వెన్నుపోట్లు కూడా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాల్ని మనం పరిధిలోకి తీసుకుంటే, ఈ రోజున పరిగణలోకి తీసుకుంటే, మా స్వార్థ బుద్ధితో ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఏదో స్వార్థ బుద్ధులతో నిజంగా సమైక్యంగా ఉండే రాష్ట్రాల్ని చీల్చేయటం, లేకపోతే అమాయకులైనటువంటి విద్యార్థులు బలిదానం చేసి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాల్ని తీసుకొచ్చడం, తర్వాత కుటిల నీతి, కుటిల ప్రయత్నాలు, మరి కుల ప్రసక్తులు, కుల రాజకీయాలు, అట్లాగే స్వార్థ రాజకీయాలు, కుట్రలు, మరి హత్యా రాజకీయాలు, ఏమండి మానభంగ రాజకీయాలు, ఎన్ని రాజకీయాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నటువంటి మరి ఈ రోజున ఉన్నటువంటి రాజకీయ నాయకులు గూండాలు ఏలుతున్నారు, పరిపాలిస్తున్నారు. గూండాలు, ముఠా కూలీలు, పెద్ద వాళ్ళు ముఠా కూలీలు అంటే గూండా ముఠాలండి. అలాంటి వాళ్ళు ఒక గూండాగిరిలో ఒక కూలీలుగా, ఒక సామాన్యమైన పేదవాళ్ళ వచ్చి ఈ రోజున పెద్ద రాజకీయ నాయకులు అయిపోతున్నారు. రాజకీయ నాయకులే కాదండి, మంత్రులు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. కాదంటారా? నిజంగా చెప్పాలనంటే పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా, అసలు రాజకీయం అంటే తెలియని వాళ్ళు, రౌడీయిజంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. అసలు రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు, అసలు నాయకుల పేర్లే తెలియని వాళ్ళు వచ్చేసేసి దందాగిర్లు నిర్వహిస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఈ రోజున మనకి నాయకులుగా అవతారాలు ఎత్తుతున్నారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ క్యాడర్ ప్రయోజనాలు, వాళ్ళ గ్రూపు, ఎంతసేపు చూసినా వాళ్ళ కులం, భూ కబ్జాలు, ఎక్కడ పడితే అక్కడ భూములు దోచేసుకోవటం. దీనికోసమే కొన్ని మంత్రులు ఉన్నారు, ఇందులో ముఖ్యమంత్రులు ఉన్నారు, అంతా చేసిన వాళ్ళందరూ ఉన్నారు. నిజంగా ఆలోచిస్తే అప్పటి రాజకీయ నాయకులు నిజంగా గొప్ప వ్యక్తులు. ముఖ్యంగా పివి నరసింహారావు గారు లాంటి వ్యక్తులు దొరకటం చాలా అరుదు. ఒక కామరాజు నాడార్ గారు కానీ, ఆ రోజుల్లో అన్నాదురై గారు కానీ, ఎంజి రామచంద్రన్ లాంటి వాళ్ళు కానీ, నిజం చెప్పాలంటే మనకి ఎన్టీ రామారావు గారు కానీ, ఇలాంటి నాయకులు నిజంగా ఆ రోజుల్లో తెలుగు భాష కోసం, తెలుగు ఔన్నత్యం కోసం కృషి చేశాడు ఎన్టీ రామారావు గారు. మన తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి అగ్రభాగాన ఢిల్లీలో మన విఖ్యాతిని ఆయన చాటి చెప్పాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇలాంటి నాయకులు ఉన్న ఆ ప్రపంచంలో పివి నరసింహారావు లాంటి మహోన్నత మూర్తి, మానవతామూర్తి విధంగా స్మరించుకోవాలి అని. ఆయన అట్లాంటి మధురమైన రోజు, జీవితంలో మర్చిపోలేని రోజు. ఒక తమిళనాడుకు చెందినటువంటి ఒక ఆనంద్ అనేటువంటి ఒక వ్యక్తి పొందాడు. ఇప్పటికి కూడా ఆనంద్ చెప్పుకుంటూ ఉంటాడు. నేను ఆయనకి ఇచ్చేటువంటి ఘన నివాళి పివి నరసింహారావు గారికి. నాకు ఆ రోజున ఆయన చెప్పారు, నువ్వు సరళమైన ఇంగ్లీష్ పదాలను వాడాలి, అలాగే రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ సరళంగా ఉండాలి ఇంగ్లీష్ పదాలని. అవే నేను పాటిస్తున్నాను, ఈరోజు కూడా అదే నేను అనుసరిస్తున్నాను. అవి అనుసరించడం వలన నా జీవితం చాలా అత్యంత మంచి భవిష్యత్తులో నేను కొనసాగుతున్నానని చెప్పాడు. మరి ఈ సందర్భంలో మన తెలుగువారి ముద్దు బిడ్డ పివి నరసింహారావు గారికి ఘన నివాళులు అర్పిద్దాం. స్వస్తి. భవదీయుడు నారుమంచి.